హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొల్లాడి సునీత వ్లాగ్స్. నేను ఇవాళ బూందీ లడ్డు చేసి చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను శనగపిండి తీసుకున్నానండి. డబ్బాతోటి 2 డబ్బాలు శనగపిండి తీసుకున్నాను. పిండి అయితే జల్లిచ్చే తీసుకోవాలండి. జల్లిచ్చి తీసుకుంటే మనకి కలిపినప్పుడు ఉండలు రాకుండా చాలా ఈజీగా వస్తుంది. 2 డబ్బాలు శనగపిండికి 2 డబ్బాలు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, రుచికి చిటికెడు వేస్తున్నాను అంతే. అలానే చిటికెడు వంట సోడా ఎక్కువ వేయకూడదు. వంట సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు పిండిని కొంచెం పలసగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ పలసగా అయిపోయింది అనుకోండి, పిండి ఆయిల్ పీల్చేసుకుంటుంది, తప్పడు వస్తాయి. గట్టిగా అయిపోతే తోకలు కింద వస్తుంది. ఇలా మీడియంగా కలుపుకుంటే రౌండ్గా వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బూందీ సట్రం మీద వేసుకోవాలి. మరీ ఎక్కువ ఓపకూడదండి, అదే దానంతట అదే పడిపోతుంది. బూందీ మరీ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేగితే గట్టిగా అయిపోయి లడ్డు అనేది సరిగ్గా రాదు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా చూసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బూందీ మరీ ఎక్కువ వేగిపోయింది అనుకోండి, మీకు లడ్డు చుట్టడానికి రాదు. అందుకని మీడియంగా వేగాలి. మరి తక్కువ వేగినా పిండి కింద ఉంటుంది. ఇలా మీడియంగా వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పక్క స్టవ్ మీద పాకానికి రెడీ చేసుకుంటున్నాను. నేను 2 డబ్బాలకి 2 డబ్బాలు అన్నాను కదండి. 2 డబ్బాలు షుగర్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లో 1 కప్పు వాటర్ వేస్తున్నాను. 1 కప్పు అంటే 1/4 లీటర్ వాటర్ ఉంటాయి. వాటర్ వేసుకున్నాక ఈ షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కరగనివ్వాలి. దీన్ని ఇప్పుడు కొంచెం మరగనివ్వాలండి. తీగపాకంలాగా రావాలి. చూసారా, ఇలా కలుపుకుంటా మరిగించుకోవాలి. చూసారా, చిక్కబడిపోయింది, తెలిసిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను. మరీ ఎక్కువ తీగపాకం రాకూడదండి, లైట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని బూందీ వేసేసుకోవాలి. నేను ఇలాచీలు పొడి చేసి వేసుకున్నానండి. షుగర్లో పొడి చేసి వేసాను. 1 స్పూన్ వేస్తున్నాను. అలానే ఇది పచ్చకర్పూరం అండి, కొంచెం వేసుకోవాలి, 1 చిటికెడు. ఎక్కువ వేసుకుంటే అది స్మెల్ ఎక్కువైపోయి లడ్డు అదే స్మెల్ వస్తుందండి. అందుకని చిటికెడు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వేడి మీద మీరు లడ్డు చుట్టుకోవచ్చు. ఒకవేళ వేడిగా ఉందనుకుంటే కొంచెం చల్లారే కూడా లడ్డు చుట్టుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టుకోండి. నేనైతే మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజు చూడుతున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.